మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ ధర్నా. నెల్లూరు జిల్లాలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. ముక్కోటి ఏకాదశికి రద్దీగా మారిన ఆలయాలు. డీటెయిల్స్ చూస్తే క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ క్రైస్తవ మత గురువులను పెద్దలను సత్కరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవ మతస్థులు సోదరీమణులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో క్రైస్తవుల 50 మంది పాస్టర్లకు మరియు వాళ్ల భార్యలకు చీరలు, ఒక డ్రెస్ పంపిణీ జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనంతో భారతదేశం మిళితమైందని, పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నాను. పేద మధ్య కుటుంబాలు సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన భగవంతునికి, క్రిస్మస్ మత పెద్దలు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని, అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. సరే ఓకే. నేను నాకు చిన్నప్పటి నుండి కూడా దీంతో మాకు సంబంధం ఉంది. మా అమ్మ వాళ్ళ పెద్దారు గారు గుండ్ర రాజప్పన్న గారు సింగుపురంలో చర్చ్ అధ్యక్షులుగా ఉండి ఆయన పాస్టర్గా చేయడం జరిగింది. సో మా దాంట్లో మా తాతయ్య అమ్మ నాన్న కూడా బాప్టిజం తీసుకున్నారు. ఆయన డైలీ చర్చికి వెళ్ళేవారు. సో ఇంట్లో నిత్యం ఈ పాంప్లెట్స్ కానీ, కొత్త నిబంధన గ్రంథాలు ఇవన్నీ నా కళ్ళ ముందు కొన్ని నేను చదివాను. కొన్ని ప్రతి క్రిస్మస్కి నేను సింగుపురం మేము బండ్లు కట్టుకుని వెళ్ళడం, అక్కడ చిన్నప్పుడు భోజనాలన్నీ చేసి రావడం అలా జరిగింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు 24th నైట్ చర్చిలకు కంపల్సరీగా ఆ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మా తాతయ్య డిసెంబర్ 26 చనిపోయారు కేర్ హాస్పిటల్లో. ఆయన అడిగారు ప్రసాదం తీసుకొచ్చారంటే సింగుపురం అక్కడికి వెళ్ళి బొట్టు అది ఇస్తారు కదా, ప్రసాదం అది ఇస్తే తీసుకొని వెళ్ళి ఇవ్వడం కూడా అప్పుడు జరిగింది. అన్నయ్య గారు జ్ఞాపకార్థం కూడా నేను ఇంకా ఇది కొనసాగిద్దామని అప్పటి నుండి ప్రతి సంవత్సరం నేను సింగుపురం చర్చికెళ్ళడం, లేదా పాస్టర్ గారు పిలుస్తారు మామిడి వలస నాకు తోచి చేయడం జరిగింది. అయితే కింద సంవత్సరం నియోజకవర్గం మొత్తం చేయడం జరిగింది. ఈ సంవత్సరం సేవకులకు చేద్దామని. సో నాకు కూడా ఈ సేవ చేసే అవకాశం ఆ ప్రభువే కల్పించాడని నేను అనుకుంటున్నాను. అది లేకపోతే చేయలేము. ఎంతమంది సేవకులు అంటే మీరు ఎంతమంది, ఒక్కొక్క సేవకుడు ఎంతో మంది ప్రజలకు రిప్రజెంటేషన్. అలాంటి అందరూ మీరు ఇక్కడ ఉన్నారంటే దాదాపు మీరు కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా
కొత్తూరు మండలం కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు పాల్గొని 20,000 రూపాయలు దీక్షా శిబిరానికి అందించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చారు. దీనికి కారణం ప్రభుత్వమే అన్నారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కేవలం 11,000 రూపాయల జీతంతో వాళ్ల కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా పెంచాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ కార్యకర్తల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేశారు. కొన్ని వేల మందికి సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఊరి కోసం పిల్లల కోసం రాత్రాపగలు కష్టపడుతూ వాళ్ళ శ్రేయస్సుల గురించి ఆలోచించే అంగన్వాడీ టీచర్స్కి ఆయస్కి అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు విషయం తెలియనట్టుంది, పోరాడితే పోయేదేమీ లేదు, బానిసంగిళ్ళు తప్ప. అంతే కదా. నేను ఒక సిఐటి నుంచి వచ్చిన వ్యక్తిను. నేను 12 సంవత్సరాలు ఒక యాజమాన్యం మీద పోరాడిన వ్యక్తిను. జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా చేసిన వ్యక్తిని నేను. 8 రోజులు నిరాహారదీక్ష చేసిన వ్యక్తిను. శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ లో యాజమాన్యం మీద తిండి లేకుండా 8 రోజులు నిరాహారదీక్ష చేసిన వ్యక్తిని నేను. మన సిఐటి గోవిందరావు అడగండి, లేకపోతే ఇంకా చాలా మంది మారిపోయి ఉన్నారు. అప్పటికి నేను చేసిన వ్యక్తులు. నేను శ్యామకర్ బిజినెస్ లో ఒక కార్మికుడిగా ఈ సిఐటి జెండాను మోస్తూ 15 సంవత్సరాలు నిరంతరంగా కార్మికుల కోసం పోరాడిన వ్యక్తిని నేను. నా బ్లడ్ సిఐటి. ఇప్పుడు నేను ఏదో పార్టీలో ఉండొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ నా బ్లడ్ సిఐటి కార్మికులకి, పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడ మన లాంటి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ కలుగుతుందో అక్కడికి తప్పనిసరిగా వచ్చిన వ్యక్తిని నేను. మొన్ననే యాజమాన్యం మీద ఆల్రెడీ పైడి మెంబర్లో వాళ్ళందరూ నిరాహారదీక్ష చేస్తే, వాళ్ళందరూ నిజం తెలియజేస్తే అక్కడికి వెళ్ళి నేను ఆల్రెడీ వాళ్ళకందరికీ ఫుడ్ బెడ్ అన్ని ఒక 1 మంత్ ఇచ్చిన వ్యక్తిని నేను. కోటబొమ్మాలి ఏఎంసీ చైర్మన్ సుగ్గు పుణ్యవతి, సుగ్గు రామారెడ్డి తల్లి ప్రమాణ స్వీకారం చేశారు. వైకాపా ప్రభుత్వంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. కోటబొమ్మాలి ఏఎంసీ చైర్మన్ పదవికి ఎందరో నాయకుల సిఫార్సు లేఖలతో పేర్లు ప్రకటించినా ప్రమాణ స్వీకారానికి దూరమైన సంఘటనలో మనం చూసినవే అయినప్పటికీ పట్టువీడని విక్రమార్కుడిలా సుగ్గు రామిరెడ్డి తనదైన శైలిలో కోటబొమ్మలు ఏఎంసీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. సుగ్గు రామిరెడ్డి పార్టీలో క్రియాశీలకమైన నాయకుడిగా వివరించి దువ్వాడ శ్రీనివాస్కు అనుచరుడుగా ఉండి పవర్ ప్లాంట్ ఉద్యమం నుండి నేటి ఎమ్మెల్సీ స్థానం వచ్చే వరకు ఆయన వెంట ఉండే నడిచారు. ఆయనకి మొదట సంతబొమ్మాలి మండలం ఎంపీపీ స్థానాన్ని కట్టబెడతానని మాట ఇచ్చి చివరి క్షణంలో చేతులెత్తేసిన దువ్వాడ అయినప్పటికీ అవమానానికి వెనకాడకుండా పంతం కట్టి దువ్వాడ శ్రీనివాస్కు ఏఎంసీ చైర్మన్ పదవి రాకపోతే మీ గడప ఎక్కనని సవాల్ విసిరిన సుగ్గు రామిరెడ్డి ఈ ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సుగ్గు పుణ్యావతికి అమ్మకు సంతబొమ్మాళి వైకాపా మండల కన్వీనర్ జీరు బాబురావు, నౌపడ సర్పంచ్ ప్రతినిధి సంతబొమ్మాళి, పిఏసిఎస్ డైరెక్టర్ పిలక రవికుమార్ రెడ్డి మరియు పలువురు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జెస్ పెంచాలని, వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ 2024 జనవరి 5న విజయవాడలో జరిగే రాష్ట్ర ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ఉపాధ్యాయులు టి సీతమ్మ పాతపట్నం మండలంలో జరిగిన కరపత్ర ఆవిష్కరణలో పిలుపునిచ్చారు. అనంతరం అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ, నేటికి ఆ హామీని అమలు చేయలేదని, మెనూ ఛార్జీలను నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచడం లేదని, దీనివలన తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, రేషనలైజేషన్ పేరుతో స్కూల్ విలీనం చేయడం వలన ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ఉపాధి భద్రత, పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం గాలికి వదిలేయటం సరైంది కాదని, బడ్జెట్ పెంచాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్దకు మెనూ ఛార్జీలు పెంచాలని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు
మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా చెప్పారు. నేటికి కూడా అమలు చేయలేదు. 10,000 రూపాయలు వేతనము ఇవ్వాలని చెప్పి రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు విలీనం చేశారు. అనేక మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ తదితర డిమాండ్లతో జనవరి 2024 జనవరి 5వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే ధర్నాకు పాతపట్నంలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పాతపట్నం మండల కరపత్ర ఆవిష్కరణలో మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు 22 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. నేటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దని పేరు పట్టుకొని రోజుకొక ఐటమ్ వండాలని చెప్పి చెప్తున్నారు. కానీ పిల్లలకి ఇచ్చిన మెనూ మాత్రం 5 రూపాయల పైన 7 రూపాయల పైన ఇస్తున్నారు. ఈ రోజు ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలు, నిత్యావసర కూరగాయల ధరలు, అలాగే కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి పిల్లల మెనూ ఛార్జీలకి వాళ్ళు ఇచ్చిన బిల్లులకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. మధ్యాహ్న భోజన కార్మికులకి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. అన్ని స్కూళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు, వంట షెడ్లు, వంట పాత్రలు, గ్యాస్ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. అలాగే ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నడిపించాలి. అనేక స్కూల్లో ప్రమాద బీమాలు జరుగుతున్నాయి. ప్రమాదం అలాగే ఈ పక్క ఉన్నటువంటి మిల్లియాపుట్టు మండలంలో గత మల్లిపెద్ది రమాని ఆవిడ చనిపోయారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆమెకి కనీసం ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకని ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అలాగే గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలి. యూనిఫారం కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. తదితర డిమాండ్లన్నీ కూడా 2024 జనవరి 5వ తేదీ ధర్నాలో సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మధ్యాహ్న భోజన పథకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలిలో అంగన్వాడీల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ రోజు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకులు పేరూరి మురళీకుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె శిబిరం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు వాహనదారులు పూర్తి మద్దతు తెలియజేశారు. రోజుకి 250 రూపాయలు కూడా ఎవరి పరిస్థితి కష్టపడతారు, కష్టాల దగ్గర ఫలితం అడుగుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం ఈ రోజు అంగన్వాడీలకి 26,000 రూపాయలు ఇవ్వాలని. మన దేశంలో ఉన్న సర్వత్రా అత్యున్నతమైన న్యాయస్థానం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు అదనంగా పెంచుతానని చెప్పాడు. ఈ రోజు తెలంగాణలో 13,500 రూపాయలు, ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 18,000 రూపాయలు వేతనం చేసింది. ఈ రోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, దపదపాలుగా 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సోదరిమణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. పైగా అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ని నిర్బంధించి అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇంత దారుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మండిగా ఉన్న పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి అంగన్వాడీ టీచర్లు కూడా తమ వంతు సహకారం అందించారు. ఈ రోజు చెప్తున్నారు అంగన్వాడీ టీచర్లు, ఈ రోజు ఆ రోజు నువ్వు అధికారంలో రావడానికి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో త్రినాథరావు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందా గోవిందా అంటూ భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు.
గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది. వీఐపీలకి, సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోవింద స్వాములకు, గ్రామస్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గోవింద స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఇరుముడులు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. చీమకుర్తిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా శ్రీ రుక్మిణి సత్యబాబా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ పరామ్ కుశం అజయ్ ఆచార్యులు మాట్లాడుతూ భక్తులందరూ తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారని, స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించామని, అనంతరం స్వామివారిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతో నగరోత్సవం బయలుదేరుతారని తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన చీమకుర్తి మండలంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మనకు విశేషంగా పూజా కార్యక్రమం జరిగినది. మరియు 4:30 గంటలకు సమయానికి విశేషముగా ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం కూడా జరుపుకొని స్వామివారి ఉత్తర ద్వారదర్శనంలో విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. మనకి రమాసహిత సత్యనారాయణ స్వామివారు మరియు రాజ్యలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడా మనకి విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉన్నవి. 50 మంది భగవద్భక్తులు కూడా వచ్చి స్వామివారి పూజలు అందుకొని విశేషముగా సేవించబడుతూ ఉన్నారు. జై శ్రీరామ్. నెల్లూరు నగరం 6వ డివిజన్లోని స్టోన్ హౌస్ పేటలో తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విచ్చేశారు. నారాయణకి డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి షాపుకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. అదేవిధంగా వైసీపీ అరాచకాలు, వైఫల్యాలను తెలియజేశారు. మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని మీరు బ్రహ్మాండంగా డెవలప్ చేశారని, తిరిగి మళ్ళీ మీరే రావాలని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరున్న 5 ఏళ్లలో ఎలాంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ జరగలేదన్నారు. నెల్లూరులో ప్రశాంత వాతావరణం కావాలంటే మళ్ళీ టీడీపీ రావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. వ్యాపారాలు బాగా జరిగితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నది చంద్రబాబు నాయుడు ఎకనామిక్ ప్లాన్ అన్నారు.
అలాంటి మంచి ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి రాదని ఎద్దేవా చేశారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళాన్ని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ప్రయత్నాలు చేసిందన్నారు. అవన్నీ లెక్క చేయకుండా లోకేష్ బాబు యువగళాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. యువగళం ముగింపు సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. యువగళానికి లక్షలాది మంది తరలి రావడంతో విజయనగరం పసుపు మయమైపోయిందని తెలిపారు. దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. లోకేష్ స్పీచ్ని ప్రజలందరూ కొనియాడారన్నారు. 2024లో రాష్ట్ర ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు టౌన్ స్పెషల్లో తిరగడం జరిగింది. అయితే ఇంతవరకు కొన్ని షాప్స్ తిరిగాం. అయితే ఆ షాప్స్లో యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అది ఇంకా చెప్పనలు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా నెల్లూరు డెవలప్ చేశారు, మళ్ళా మీరే రావాలి, తెలుగుదేశం రావాలి, నెల్లూరుని ఇంకా డెవలప్ చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరుంటే. మీరున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా. ప్రతి వ్యాపారస్తుడు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు, ప్రభుత్వానికి కూడా బెనిఫిట్. వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి 43% షేర్ వస్తుంది దాంట్లో. దాంతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలా, ఇండస్ట్రీస్ నడపాలా, వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందాలా. వాళ్ళ ఆదాయాలు పొందితే, ఎక్కువ ఆదాయాలు పొందితే ప్రభుత్వానికి ఎక్కువ జిఎస్టీ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ సంక్షేమాలు చేయగలమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎకనామిక్ ప్లాన్ అదే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్లాన్ లేదు, అసలు ఆలోచన లేదు. ఎవరెట్టపోతే మాకెందుకు, మా వైసీపీ వాళ్ళే ఉండాలా, మిగతా వాళ్ళే. అందరికీ నమస్కారం. స్టోనస్పేటలో ఈరోజు నారాయణ గారు చేసే పర్యటన చాలా బ్రహ్మాండంగా, చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు. ప్రజల్లో మేము వెళుతుంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు కనపట్టలేదని అడుగుతున్నా. విజయనగరం జిల్లాలో మొన్న బ్రహ్మాండంగా యువగలం లక్షలాది మందితో జరిగితే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆయనకి కాకమ్మక్క గురించి అని చెప్పడం అలవాటైపోయింది. ఆయనకి మరి కళ్ళు కనపడలేదు, లేకుంటే వినపడలేదు, ఏదో ఒకటి ప్రజలు మనం చెప్తే నమ్ముతారని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. పెద్ద జనం లేరంట. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నారంట. చంద్రబాబు గురించి, లోకేష్ గురించి చెప్పలేదంట. నేమ్మబడ బాలకృష్ణ గురించి మర్చిపోయినట్టున్నాను, ఒకటి కూడా మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు అడుగుతున్నా. లోకేష్ గారి గురించి ఇంకా మాట్లాడుతున్నావా? లోకేష్ గారు 3000 చిల్లర మైళ్ళు తిరిగితే కిలోమీటర్లు దారి పొడవునా మొత్తం జనం అందరూ ఎవరు తిరగలేరని చెప్పి ఆయన హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదన్నారు, ఇదన్నారు, లాస్ట్కు ముక్కు మీద వేసుకున్నారు. లోకేష్ గారు ఇంత బాగా నడిచారా, ఇంత దూరం నడిచారా అని. కానీ ఈ జిల్లాలో కాకాని గారికి అది కనపడలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ ఎవరు ప్యాకేజీ చేయట్లా. ఇంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో నటిస్తే కోట్లు వస్తాయి, ఆయన ప్యాకేజీ పోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు. ఆయన ఉన్నప్పుడు 16,000 లోటు బడ్జెట్లో 14లో ఒక్క పైసా పెంచకుండా పార్టీ కానీ వస్తే రేపు మన వ్యాపారస్తులకు కానివ్వండి, వైశ్యులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన జీవితము, ప్రశాంతమైన వ్యాపారము, ప్రశాంతంగా ఉంటుంది అందరికీ కూడా. ఈరోజు మనము అభివృద్ధి ప్రదాత నారాయణ గారు మన నెల్లూరు పట్టణంలో 5,400 కోట్లు తెచ్చి మనకి ఎంతో డెవలప్ చేశారు. పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇలా కొన్ని పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. మామూలుగా ప్రతిపక్షాలు వచ్చినా గెలిచినా
కొరవ పనులు పూర్తి చేసి ప్రజలకి కోసం చేయాలా. ఇదేదో మీరు చేశారు మేము చేయము అన్నట్టుగా మనకి ఆ ఇళ్ళు కూడా 64,000 ఇళ్ళు రెడీ చేస్తున్నారు. అవన్నీ ఇలానే ఆగిపోయి ఉన్నాయి. అలా కాకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారాయణ గారిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలుగుదేశం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మార్కాపురంలోని పలు ఆలయాలు రద్దీగా మారాయి. పురాతనమైన విశిష్ట చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భక్తుల రద్దీతో పోటెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చెన్నకేశవుణ్ణి ఉత్తర ద్వారం నందు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయం నందు స్త్రీ పురుషులకు సపరేట్ క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, ఈవో పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఆలయ సంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ ఆదికేశవ పరబ్రహ్మణాయ నమః. నరసాపురంలో వేయించేసుకున్న శ్రీ ఆదికేశవ ఎంబరమనాథ స్వామివారి దేవస్థానంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరిగినది. ఈ ఉత్తర ద్వార దర్శనం విశేషం ఏంటంటే అన్ని చోట్ల వేరు, ఇక్కడ రామానుజాచార్యులతో వారి ముందుగా వేయించేపు చేసి వారితో పాటు సేవించుకోవటం అనేది చాలా విశేషం. అందుకని ఇక్కడ ఆచార్య సన్నిధి కనుక ఆచార్యుల ద్వారా మోక్ష మార్గం పొందాలని స్వామివారిని సేవించుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారితో పాటు సేవించుకుంటారు. అందుకని ఇక్కడ ముక్కోటి ఏకాదశి అంటే కోవిల అంటే ముక్కోటి ఏకాదశి అనేది బాగా ప్రసిద్ధి నాంచింది. అందుకని అందరూ కూడా ఈ భక్తులు వచ్చి ఈ ద్వార దర్శనాన్ని సేవించుకున్నారు. అందరూ కూడా విశేషంగా శ్రీపెరంబదూరు నుంచి, మద్రాసు నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా బస్సులు వేసుకొచ్చి స్వామివారిని సేవించుకుని వెళ్తూ ఉంటారు. ఈయన సమతామూర్తి రామానుజాచార్యులన్న, ఉడేవర్లన్న, భాస్కరన్న, ఇతరాజులన్న, ఎంబరమనాథ వారి ప్రధానమైన ఆలయం ఆచార్య సన్నిధి. ఆచార్య వైభవం బాగా జరుగుతూ ఉంటాయి. చాలా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి ఆలయ నిర్మాత కుప్పాల రామకృష్ణారాయణ గారు, ఆయన వంశోత్తమైనటువంటి కుప్పాల ఆదినారాయణ గారు, నా పేరు కుప్పాల వెంకటకృష్ణారావు. మేము వంశపారంభ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ ముక్కోటి ద్వారదర్శనం, ఉత్తర ద్వారదర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున కేశవస్వామి ఉత్తర ద్వారం గుండా బయట రామాంజలి వారు ఏం చేస్తుంటారు, కేశవస్వామి రామాంజలి వారికి దర్శనం ఇస్తారు. ఆయన రామాంజలి వారితో పాటు మనందరం కూడా ఉత్తర ద్వారం ముందు నిలబడి ఉన్న స్వామి ఆశీర్వాదం పొందాలి. ఇక్కడ ఉత్తర ద్వారదర్శనం ప్రత్యేకత అది. ఈ ఉత్తర ద్వారదర్శనం చేసుకోవడానికి ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా భక్తులు వచ్చి స్వామిని దర్శిస్తున్నారు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఆదికేశవ స్వామి దేవస్థానంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజునే చాలామంది జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ వైష్ణవాలయంలో అక్కడ శ్రీపెరంబదూరులో రామానుజులు ఏం చేస్తున్న వైష్ణవాలయం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ ధర్నా. నెల్లూరు జిల్లాలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. ముక్కోటి ఏకాదశికి రద్దీగా మారిన ఆలయాలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.